12 సంవత్సరాల క్రితం కేశవరాజు కొండలో ఫస్ట్ ల్యాండ్ కొని ఫస్ట్ బిల్డింగ్ కట్టింది మనమే. మనం అక్కడ అడుగు పెట్టాం, రావాల్సిన అడుగు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దమ్ము ధైర్యం ఉండాలండి. కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. 11వ వచనములో 4వ లైన్లో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి చదువుదాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. మరలా ఒకసారి ఆ మాట చెబుదాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్తులను మీరు దీవించండి. ప్రభువా, నీ వాక్యము సజీవమైనది, అది 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి మా ప్రాణము ఆత్మదేహాలు విభజించునంత మటుకు దూరుచు, హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, ఇజ్రాయేలు జనాంగమును దేవుడు ఏ విధంగా స్థిరపరచబోతూ ఉన్నారో, వారి జీవితము గతము కంటే రానున్న దినాలలో ఎలాగ ఉంటుందో ఆ విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. మునుపటి కంటే అనేటువంటి మాట, మునుపు వారేం తక్కువగా లేరు. మునుపు కూడా చాలా బాగున్నారు. మునుపు కూడా చాలా మేలుకరంగా ఉన్నారు. గతములో కూడా చాలా మేలులు వారు పొందుకున్నారు. చాలా శ్రేష్టమైనటువంటి వారిగా వారు జీవించారు దేవుని ప్రజలు. కానీ మధ్యలో అనుకొనని రీతిగా వారి యొక్క అపరాధమును బట్టి, దోషములను బట్టి వారిని చెరకు పంపించడం జరిగింది. కనుక చెరకు పంపించబడినప్పుడు వారికున్న మొదటి స్థితిలో మార్పు వచ్చింది. దేవుడు గతంలో మనకెంతో మేలు చేశాడు, ఇప్పుడు ఇంకా మేలు జరగడం లేదు. ఇప్పుడు మనం కష్టములో ఉన్నాం, ఇప్పుడు మనం సమస్యలో ఉన్నాం, ఇప్పుడు చెరలో ఉన్నాం, ఇప్పుడు బంధించబడి ఉన్నాం, ఇప్పుడు స్వతంత్రం లేకుండా ఉన్నాం. కాబట్టి మన స్థితి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. మన పరిస్థితులు ఎలాగుంటాయి అని ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో నేను చాలా బాగున్నాను, బట్ టుడే మై లైఫ్ ఈజ్ ఇన్ ద వర్స్ట్. నేను మంచిగా లేను, నా బ్రతుకు చాలా క్లిష్టంగా ఉంది, నా జీవితము చాలా పోరాటంలో ఉంది. సో నేను మళ్ళా తిరిగి ఆ లైఫ్ని పొందగలనా? గతంలో ఉన్నటువంటి ఆ మేలు నేను పొందగలనా అని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడొద్దు, నేను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి గొప్ప కృప కలిగిన వాడో ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు వారెంతో మేలుకరంగా ఉన్నటువంటి జీవితాల్ని మధ్యలో కొంత పరిస్థితులు తారుమారై ఉండొచ్చు. కానీ వాటిని బట్టి దేవుడు అక్కడి నుండి వారు ఇంకా వెనక్కి వెళ్ళేవారు కాకుండా మునుపటి కంటే గతము కంటే ఎక్కువగా మేలుకరంగా మీ జీవితాలు మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేయడంలో ఎంత కృప కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యములో 103వ కీర్తన 11వ వచనములో చూచినప్పుడు ఆయన తన భక్తుల జీవితాలలో ఎంత కృప కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. చదువుదాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదిగా ఉందో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆ మాట చెప్పండి. ఆయన కృప అధికముగా ఉన్నది. చెప్పండి ఆ లైన్ అంతా ఒకసారి చూద్దాం. సో దేవుడు మనందరి జీవితాలలో కూడా అధికముగా, అత్యధికముగా, మోర్ అండ్ మోర్ మనల్ని దేవుడు తన ఉద్దేశములో, తన కృపలో ఎలా చూస్తున్నాడు అనంటే, మన యొక్క జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాలని, మునుపటి కంటే కూడా, గతము కంటే కూడా ఇంకొంచెం బెటర్మెంట్లోకి ప్రభు నడిపించాలనేది ఆయన కృప అంత అధికముగా మన ఎడల ఉన్నది. దేవునికి స్తోత్రం. సో అండ్ మనందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రికల అపొస్తలుడైన పౌలు గారు గుర్తు చేస్తున్నాడు 21వ వచనములో, మన దేవుడు ఎలాంటి వాడు అనంటే అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడై ఉన్నాడు. మన దేవుడు అధికమైన కృప కలిగి ఉన్నాడు. ఆయన మనము అడిగే దానికంటే, మనము ఊహించు దానికంటే, మనము ఆలోచించు దానికంటే కూడా ఆయన అధికముగా చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనందరి జీవితాల్లో కూడా అధికంగా ఉండాలనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనందరి జీవితాల్లో ఆయన చేసేటువంటి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అనంటే, మునుపటి కంటే లేక గతము కంటే అధికమైన మేలు చేయాలని దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. సో గాడ్ వాంట్స్ టు అండ్ హీ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్. He will make yourself more than before. He will make yourself more than before. Amen. So గతము కంటే దేవుడు మన జీవితాల్ని ఉన్నతంగా నడిపించును గాక. Amen. So last 6 months, ఈ 2025వ సంవత్సరంలో హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. అఫ్ కోర్స్ లాస్ట్ 6 months ఒకవేళ బెటర్మెంట్ గానే అనిపించవచ్చు, కానీ ఇంకా దేవుడు ఈ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో దేవుడు గొప్ప మేలు జరిగించును గాక. సో హీ విల్ మేక్ యువర్ సెల్ఫ్ బెటర్మెంట్. హీ విల్ మేక్ యువర్ సెల్ఫ్ more than enough. Amen. సో ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనందరి జీవితాల్లో అధికంగా ఏమి చేయగలుగుతాడు? అధికంగా చేయగలిగిన విషయాలు ఏంటి? ఎవరి జీవితంలోనైనా దేవుడు అలాగా జరిగించారా? ఒక 3 విషయాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము యొక్క తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చెప్పండి, పాయింట్ నోట్ చేసుకుని, అధికముగా ప్రకాశించును. God will give. God
మేక్ యువర్ సెల్ఫ్ గాడ్, మేక్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ బిఫోర్. ఆమెన్. సో దేవుడు మనందరి జీవితములలో అధికమైన మేలు జరిగించును గాక. ఏంటి ఆయన జరిగించే గొప్ప మేలు, అధికమైన మేలు? గతము కంటే ఇప్పుడు అధికంగా దేవుడు చేసే మేలు ఏమిటి అనంటే, యు ఆర్ గోయింగ్ టు ఫ్లరిష్. your life will be brighter. Your life will be brighter than moon day. సూర్యుడు చంద్రుడు యొక్క వెలుగు కంటే కూడా నీవు అధికంగా ప్రకాశించబోతున్నావు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని తన భక్తుల ఎడల అధికమైనటువంటి కృప కలిగి ఉన్నాడు, అధికమైన ఆలోచన కలిగి ఉన్నాడు, అధికంగా ఆశీర్వదించాలని ఉన్నాడు, అధికంగా మేలు చేయాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ అధికమైన మేలు అంటే, నీ జీవితము అధికంగా ప్రకాశించబోతున్నది. దేవునికి స్తోత్రం. మన జీవితాలు అధికంగా ఫ్లరిష్ అవ్వాలని, మనం అధికంగా బ్రైటర్ దాన్ బిఫోర్, మనం గతములో కంటే కూడా ఇక నుండి ఎక్కువగా ప్రకాశించటము ప్రభు చూచునుగాక. ఇప్పటి వరకు నువ్వు ప్రకాశించావు, ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా ఫ్లరిష్ అయ్యావు, ఇప్పటి వరకు మన జీవితంలో ఎంతో వెలిగాం, ఇప్పటి వరకు మన జీవితంలో ఒక వెలుగు వెలిగాం. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఇప్పుడు అలా అనిపించవచ్చు, నేను గతములో వెలిగాను, గతములో బాగున్నాను, గతములో ప్రకాశించాను, గతములో నేను చాలా బాగున్నానని అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇంకా నువ్వు బలంగా ప్రకాశించబోతున్నావు. దేవునికి స్తోత్రం. You are yourself and you are going to, and your life will be brighter than moon day. ఎంత అద్భుతమైనటువంటి మాట. మూన్ డే లేక ఆదివారం, సండే, సూర్యుడిని కలిగినటువంటి దినం లేక చంద్రుడిని కలిగిన దినం, ఆ రోజు ఎంత బ్రైట్గా ఉంటుంది. దానికంటే కూడా నీ లైఫ్ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎందుకు దేవుడు అలా చేస్తాడట? 13వ వచనములో చూస్తే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవో, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకుంటావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే, మధ్యాహ్న కాలం ఇంగ్లీష్ బైబిల్లో మూన్ డే, అరుణోదయము వలె కాంతిగా నుండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా, నీవు మనస్సులో శుద్ధి చేసుకోవాలి. నీ హృదయములో నుండి, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. చెప్పండి, ఏం చేయాలి? మనసు తిన్నగా ఉండాలి. ఎప్పుడు మన జీవితం ప్రకాశిస్తుంది? ఎప్పుడు మన జీవితము గతము కంటే బాగుంటుంది? ఎప్పుడు మన జీవితము గత కాలము కంటే, మధ్యాహ్న కాలము కంటే కూడా ఎక్కువగా ప్రకాశిస్తుంది? ఎప్పుడు అనంటే, మనస్సును తిన్నగా నిలపాలి. మనస్సును తిన్నగా నిలిపాలి. హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి. మనస్సు దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడు ప్రకాశిస్తాం. మన జీవితాలు ప్రకాశించాలి అని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో నేను వెలుగొందాలి, నేను మంచిగా ఉండాలి, నేను హెచ్చించబడాలి, ఘనంగా ఉండాలి అని అనుకుంటాం. ఎప్పుడది?
ముందు మన మనస్సు తిన్నగా ఉంచుకోవాలి. మనస్సు మంచిగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి, మనస్సు సరైన స్థితిలో కాపాడుకోవాలి. ఎందుకంటే మనిషిని నడిపించేదే మనస్సు కదా. అందుకని ఏమంటారు, మనసు ఉంటే, మనసు లేకపోతే, చెప్పండి, మనసు ఉంటే మరి మనసు లేకపోతే అంతే. మరి మనసు ఉంది కాబట్టే మనం ఇక్కడికి రాగలిగాం. అదే మనసు లేకపోతే ఇంటి దగ్గరే ఉంటాం. మనస్సు. సో ప్రతి వ్యక్తి కూడా, ఎవ్రీబడి ఈజ్ లీడింగ్ బై దేర్ మైండ్. మనస్సులో ఏది ఉంటే అది చేస్తాం కదా. కాబట్టి మనస్సు తిన్నగా ఉంటే, ఒక వ్యక్తి జీవితం ప్రకాశించాలంటే, ఒక వ్యక్తి జీవితం వెలిగించబడాలంటే, ఒక వ్యక్తి జీవితము గతము కంటే ఇంకా ప్రకాశించాలంటే ముందు మనసు తిన్నగా ఉంచుకోవాలి. నెంబర్ 2, నీ చేతిలో ఉన్న పాపమును, అంతేనా, పాపము నీ చేతిలో ఉండుట చూచినప్పుడు నువ్వు దాన్ని విడిపించాలి. సో మనము మనసు శుద్ధిగా ఉంచుకోవాలి. చేతులు, మన మనసు, మన చేతలు శుద్ధిగా ఉండాలి, శుద్ధి చేసుకోవాలి. అనగా మన చేతులతో జరిగించేటువంటి అపరాధ, పాపము, దోషాలు, అనగా ఫిజికల్గా, శారీరకంగా. మూడవది నీ గుడారములో దుర్మార్గమును కొట్టివేయాలి. There are 3 things. Number 1, we purify in our mind, and we are to purify in our body, and we are to purify in our tent or in the house. నీ గుడారంలో నుండి, మనస్సులో నుండి, చేతులలో నుండి ఎప్పుడైతే అపరాధమును పక్కన పెట్టే స్థితిలో ఉంటామో ఆ వారి జీవితాలు ప్రకాశిస్తాయి. దేవునికి స్తోత్రం. సో అందుకే చెప్తున్నాడు, అప్పుడు నీవు స్థిరపడతావు, అప్పుడు నీవు సంతోషిస్తావు, అప్పుడు నీ దుర్దశ మరిచిపోతావు, నీ బ్రతుకు అప్పుడు ప్రకాశిస్తుంది. ఒక వ్యక్తి జీవితం ప్రకాశించబడాలంటే ముందు మనస్సు మారాలండి, మనస్సు మార్చుకోవాలి. మనస్సు మారకుండా నా జీవితం ఎదగాలి, మనస్సులో చేంజ్ రాకుండా, మనస్సు మార్పు చేసుకోకుండా నేను ఎదగాలి, గొప్ప స్థితికి రావాలనుకుంటే అది కుదరదు. యోబు భక్తుడు తన జీవితంలో, అనుభవంలో తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథంలో యోబు గారి యొక్క స్టేట్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్. నీ గుడారములో పరిశుద్ధత ఉండాలి, నీ చేతలలో పరిశుద్ధత ఉండాలి, మనస్సులో పరిశుద్ధత ఉండాలి. అలా జీవించే వ్యక్తి యొక్క జీవితం దినదినము కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు కావలసిన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. అప్పుడు ఎప్పుడది, వీటన్నిటిని శుద్ధి చేసుకున్నప్పుడు నిశ్చయముగా నీవు సంతోషపడతావు. చెప్పండి, ఎలా ఉంటావు? సంతోషిస్తాం. నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి తను ప్యూరిఫైడ్గా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషిస్తాడు. అయ్యా మీరు కష్టంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా? కొంతమందికి ఎంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నా కూడా వాళ్ళల్లో సంతోషం కనపడదు. ఏముందలేండి అనుకుంటుంటారు. ఏముందలేండి, ఏదో ఒకటి ఉంది, ఆ ఉన్న దానిలో సంతోషించాలి. అంతేగాని అందరూ సంతోషంగా ఉన్నారని వీళ్ళంతా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారో అని ఏడుస్తూ కూర్చుంటా.
నువ్వు సంతోషిస్తావు. నువ్వు సంతోషించాలంటే మనసు, హృదయము, శరీరం అంతా కూడా మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు స్థిరపడతావు, మంచిగా స్థిరపడతావు. అండ్ నీ దుర్దశను, మీరు బైబిల్ చూస్తున్నారా? చూడలేదా? బైబిల్ చూడండి. మీరు మీ దుర్దశను మరిచిపోతారు. చెప్తారు కదా, అది బైబిల్ చూస్తే మీరు చెప్తారు. చెప్పండి. నీవు సంతోషిస్తావు, నువ్వు స్థిరపడతావు, నీ దుర్దశను మరిచిపోతావు. 17వ వచనంలో, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ప్రకాశిస్తావు. ద ఫస్ట్ పాయింట్, the point number is, the first point number 1, you are going to flourish. Your life will be brighter than before. మీ జీవితము గతము కంటే కూడా బ్రైట్నెస్ లోకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. సో భక్తుల జీవితాన్ని దేవుడు అంతగా ప్రకాశింపజేయబోతున్నాడు. అందుకని యోబు జీవితాన్ని బట్టి చూస్తే, యోబు లైఫ్లో ఎండింగ్లో మనం చూడగలుగుతాం, ఆయన మనస్సులో, హృదయంలో, ఫిజికల్గా, శారీరకంగా ఆయన ఎంత మంచిగా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆయన సాక్ష్యం ఎంత యథార్థమైన జీవితాన్ని కలిగినటువంటి వాడని మనం చూస్తాం. అందుకని యోబు జీవితంలో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. ఎంతగా వెలిగాడో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే 29వ అధ్యాయం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఆయన లైఫ్ ఎంత బాగుండేదో 29వ అధ్యాయంలో తెలియజేస్తాడు. కానీ ఇప్పుడు 2 అంతలుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనము 12వ వచనాన్ని చదివినప్పుడు, మరియు యోబు ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. 12వ వచనం చదువుదాం. పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా. చెప్పండి, అధికముగా. ఈరోజు మన యొక్క పాయింట్ ఏమిటంటే, మన టాపిక్ ఏంటంటే అధికంగా చేసేవాడు. మునుపటి కంటే అధికముగా ఆయనకి 2 అంతలుగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. God has given him twice. God has given him twice as much as he had before. గతములో ఏమి కలిగి ఉన్నాడో దానికంటే ఎక్కువ దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన జీవితాలను దేవుడు అధికముగా ప్రకాశింపజేసే కృప కలిగిన వాడు. చెప్పండి, అధికముగా ప్రకాశింపజేసే కృప గలవాడు. చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. అండ్ ద సెకండ్ థింగ్, రెండవదిగా చూసినట్లయితే అధికంగా దేవుడు ఏం చెయ్యాలని అనుకుంటున్నాడో, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలుగజేయును. చెప్పండి మాట ఒకసారి. అభిషేకించిన వానికి అధిక బలము అనుగ్రహించును. దేవుడు అధిక బలమును దేవుడు దయచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అధిక బలమును దేవుడిచ్చేవాడు దేనికి అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని గనక దర్శిస్తే, ఆ వ్యక్తిని దేవుడు 2 అంతలుగా లేక అధికముగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఈ మాట హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అభిషేకముతో, దేవుని ఆత్మ అభిషేకముతో మాట్లాడుతుంది. తాను అభిషేకించినటువంటి రాజుకి అధికమైన బలాన్ని అనుగ్రహిస్తాడు. అవును, ఆయన అధిక బల సంపన్నుడై ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడైనా అధికంగా చేసేవాడు, దేవుడు ఎప్పుడైనా అధికంగా ఆలోచించేవాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మనం అడుగు కంటే, మనం ఆలోచించే దానికంటే అధికంగా దేవుడు ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లలు అనుకునే దానికంటే ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్లో వాళ్ళు చాలా చిన్న చిన్నవి ఆలోచిస్తారు. నీకేం కావాలరా నాయనంటే చాక్లెట్ కావాలంటాడు. కానీ డాడీ ఏమనుకుంటాడంటే చాక్లెట్ డబ్బానే ఇవ్వాలనుకుంటాడు. ఆమెన్. అది వాళ్ళ ప్లాన్. అది రోజుకో చాక్లెట్ అడుగుతాడు కాబట్టి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఓ చాక్లెట్ డబ్బా తెచ్చాడు, పెట్టేస్తాడు. రోజు వీడు అడుగుతున్నాడు, రోజుకు ఒకటి ఇవ్వండి అని. దేవుడు ఎప్పుడు అధికంగా చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. తాను అభిషేకించినటువంటి రాజుకి దేవుడు అధికంగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవుడు అలాంటి వాడు కాబట్టి. యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు, ఆయన అధిక బల సంపన్నుడై ఉన్నాడు అనే మాట మనం చదువుతాం. అంతేకాదు, దేవుడు తాను అభిషేకించిన రాజుకి అధిక బలం దేనికి? ఎందుకు ఆయనకి అధిక బలం? 105వ కీర్తన 24వ వచనంలో చూసినప్పుడు, వారి విరోధుల కంటే అధికమైన బలాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. విరోధుల కంటే, శత్రువుల కంటే, తనతో పోరాడే వారి కంటే, తన మీద ఎదురు నిలబడుతున్నటువంటి విరోధులు ఎవరైతే ఉన్నారో, విరోధంగా ప్రవర్తించేవారు, విరోధంగా మాట్లాడేవారు, విరోధమైన ఆలోచనలు చేయువారు ఎవరైతే ఉన్నారో, వారి కంటే అధికమైన బలాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఎందుకంటే దేవుడు అధికంగా ఇచ్చేవాడు మన విరోధుల కంటే. ఒకవేళ మన జీవితంలో ఏ పరిస్థితులతో పోరాడుతున్నామో, ఏ పరిస్థితులతో ఫైట్ చేస్తున్నామో, ఏది మనకి అపోజిట్గా ఉందో, ఏది మనతో పోరాడుతూ ఉన్నదో, ఒక వ్యక్తి మనతో పోరాడుతూ ఉండవచ్చు, ఒక సమాజం మనతో పోరాడుతూ ఉండవచ్చు, ఒక పరిస్థితి మనతో పోరాడుతూ ఉండవచ్చు. వాటన్నిటికంటే అధికమైన బలాన్ని దేవుడిచ్చును గాక. నమ్మితే దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. నమ్మి దేవునికి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన విరోధుల కంటే అధికమైన బలాన్ని ప్రభు ఇచ్చును గాక. తాను అభిషేకించినటువంటి వారికి దేవుడు అధిక బలాన్ని అనుగ్రహించును గాక. అందుకనే 2వ దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనములో, దావీదు తన యొక్క జనాంగం అంతటిలో కూడా అధికుడుగా మార్చబడ్డాడని మాట చదువుతాం. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉండెను గనక దావీదు ఆ ప్రకారముగా అంతకంతకు అధికుడయ్యాడు. అంతకంతకు అధికమైన వాడిగా మార్చబడ్డాడు దావీదు జీవితాన్ని మనం ఆలోచించి ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, నిజంగా తను ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి, ఎక్కడో అడవుల్లో కొండల్లో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. తాను అభిషేకించాడు, అంతే. తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు అభిషేకించాడు. నిన్ను, నన్ను, మనల్ని కూడా దేవుడు అభిషేకించును గాక. దేవుడు ఒక వ్యక్తి అభిషేకించబడిన వాడిగా ఉంటే అతనికి ఎక్కువ బలాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడో ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు, అంతే. అభిషేకం ఉంది కానీ ఇంకా రాజు అవ్వలేదు. అభిషేకం ఉంది కానీ ఇంకా రాజు అవ్వలేదు. కానీ అభిషేకించబడిన తర్వాత చేసిన గొప్ప కార్యాలు అద్భుతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తాను అభిషేకించబడిన తర్వాత సింహం ఎదురొచ్చింది, దాన్ని చీల్చి పడేశాడు.
అభిషేకం పొందాడు, ఇంకా అడవిలోనే ఉన్నాడు. అభిషేకించబడిన తర్వాత తోడేలును ఎలుగుబంటును 2 ముక్కలుగా చేసేసాడు. అభిషేకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అడవిలో అభిషేకించబడిన వ్యక్తి అడవిలో ఉన్నా కూడా విజయవంతంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడ్డాడు, ఇంకా రాజు అవ్వలేదు, అయినా గొల్యాతును హతమార్చగలిగాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. అందుకే దేవుడు నిన్ను నన్ను మనల్ని అభిషేకించాలి. దేవుని అభిషేకము కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎందుకంటే అభిషేకించబడిన వారికి అధిక బలాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. శక్తి సరిపోవట్లేదు కదా, నీతో పోరాడుతున్న వారితో పోరాడడానికి శక్తి సరిపోవట్లేదు కదా, నిన్ను ఎదుర్కొంటూ నీకు విరోధులుగా ఉన్నటువంటి వారితో పోరాడడానికి, వారి మీద జయము పొందడానికి, నువ్వు వారిని ఎదుర్కోవడానికి శక్తి సరిపోవడం లేదు కదా, వారికంటే దేవుడు అధికమైన శక్తిని దేవుడు నీకు ఇచ్చునుగాక. వారికంటే అధికమైన జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. వారికంటే అధికమైన బలము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అభిషేకించబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఎవరు అధికంగా ప్రకాశిస్తారు? మనస్సు, శరీరము, గుడారము పరిశుద్ధంగా ఉన్నవారు. చెప్పండి, ఎవరు ప్రకాశిస్తారు? అండ్ రెండవది, అధికముగా బలము పొందుతారు. బలము పొందుకోగలుగుతారు అధికంగా. ఎవరు చెప్పండి? అభిషేకించబడిన వారు. చెప్పండి, ఎవరికి? ఎవరైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడి, ప్రత్యేకించబడి, ఏర్పాటు చేయబడి, అనాయింట్ చేయబడి. అభిషేకము అనేటువంటి మాట ఒక పని కొరకు నియమించబడుట. దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కొరకు నియమించుకుంటే అతనికి కావలసిన బలాన్ని 2 అంతలుగా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన వానితో అభిషేకం లేని వాడు పోల్చుకుంటాడు. అభిషేకించబడిన వాడికి 2 అంతల శక్తి ఉంటుంది, కానీ అభిషేకం లేని వాడు అతనితో పోల్చుకొని నేను చేయలేనా అనుకుంటాడు. నీకు అభిషేకం లేదు కదా, యు ఆర్ నాట్ anointed for a special work. Those persons has selected and chosen and anointed by God. That's why God has given the double portion of the power. అందుకనే దావీదు గురించి చూసినప్పుడు ఆయన అంతకంతకు కూడా అధికుడైపోయాడు. అడవిలో అధికుడవుతున్నాడు, యుద్ధ భూమిలో అధికుడైపోయాడు, చివరికి దేవుని ప్రజల రాజ్యములో కూడా అధికుడైపోయాడు. దేవునికి స్తోత్రం. డేవిడ్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. దావీదు దినదినము కూడా శక్తివంతంగా మార్చబడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే ఒక చిన్న కుర్రవాడిగా ప్రారంభమైన తన జీవితం అంచెలంచెలుగా దేవుడు అతన్ని అభిషేకించే ఒక గొప్ప పవర్ఫుల్ వ్యక్తిగా, ఇజ్రాయేలు రాజ్యానికి ఒక అమూల్యమైన పరిపాలన అందించిన చరిత్ర దావీదుకుంది. అంతేకాదు, దేవుడు ఆయన జీవితం గురించి ప్లీజ్ అయిపోయి అతని లైఫ్ని తరతరాలకి అతని సింహాసనం నిలబడేలాగా దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉదయకాల సమయమందు డేవిడ్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ గోయింగ్ టు ఫ్లరిష్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బ్రైటర్ దాన్ బిఫోర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. దేవుడు నీకు ఈ సంవత్సరములో అద్భుతమైన శక్తిని ప్రసాదించునుగాక. అండ్ థర్డ్లీ, మూడవదిగా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదా. రాజు అయినటువంటి ఉజ్జియా గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు
అధిక బలాభివృద్ధి పొందెను. ఎస్, చదవండి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. చెప్పండి, అతడు అధికముగా అభివృద్ధి పొందెను. అధికముగా అభివృద్ధి, 3 విషయాలు. నంబర్ 1, అధికంగా ప్రకాశించాడు యోబు. అధికముగా బలం పొందాడు దావీదు. అధికముగా అభివృద్ధి పొందాడు ఉజ్జియా. యూదా రాజు అయినటువంటి ఉజ్జియా చాలా దైవ భక్తి కలిగినటువంటి వాడు, ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. దేవుని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించినటువంటి వాడు ఉజ్జియా. అందుకే దేవుడు అతను అధికంగా బలాభివృద్ధి పొందాడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. He had become very powerful. ఉజ్జియా రాజు కూడా చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే, మీరు ఒకవేళ ఈ భాగాన్ని పై నుండి గనక చదువుకున్నట్లయితే 5వ వచనములో, 5వ వచనం చదవండి. దేవుని ప్రత్యక్షత విషయంలో జకరియా దినములలో దేవుణ్ణి ఆశ్రయించాడు. నంబర్ 1, అతడు దేవుని ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము అతని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధములో, 4వ వచనం, అతడు తండ్రి అయిన మధ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ద ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ యథార్థముగా దేవుని యందు ప్రవర్తించాడు. రెండవది, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. 7వ వచనములో చూసినప్పుడు దేవుడు అతనికి సహాయము చేసెను. 3 విషయాలు గమనించవచ్చు. 1, అతడు దేవుని ఆశ్రయించాడు. 2వది, దేవుని దృష్టిలో యథార్థంగా నడిచాడు. 3వది, దేవుని సహాయము కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతని జీవితాన్ని బలాభివృద్ధి కలిగించాడు. ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధిలో నుండి అధికమైన అభివృద్ధిలోకి ఎప్పుడు వస్తాడు అన్నట్లయితే, ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ వ్యక్తి దేవుని మార్గములో ప్రవర్తించాలి, నడవాలి. ఆ వ్యక్తి దేవుని సహాయమును కోరుకోవాలి. దేవుని సహాయము ద్వారానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా జీవించగలుగుతాడో, ఆ వ్యక్తి జీవితము దినదినము కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. జకరియా దినములలో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించడము అనంటే, కొన్నిసార్లు దేవుణ్ణి ఆశ్రయించనటువంటి జనాంగం ఉంటారు. ప్రత్యేకంగా జకరియా దినములలో దేవుణ్ణి ఆశ్రయించను అనంటే, ఆ దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులు తక్కువగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నారు. దేవుని ప్రజలు కూడా దేవునికి దూరమైపోయినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఇతడు దేవునికి దగ్గర చేరాడు. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చాలాసార్లు యోసేపు గురించి అదే గుర్తు చేస్తూ ఉంటాను. యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోగలిగాడు అనే ఒక క్వశ్చన్ గనక వేసుకున్నట్లయితే, ఎస్, తన చుట్టూ ఎవరు భక్తులు లేరు, తన చుట్టూ ఎవరు బంధువులు లేరు, దేవుడు భయము కలిగిన వ్యక్తులు ఎవరు లేరు. ఆయన ఒక ఫారినర్గా జీవిస్తూ ఉన్నాడు. అందరూ ఒక టైపులో ఉన్నాడు, ఇతను ఒక్కడే ఒక టైపులో ఉన్నాడు. ఇతనొక్కడే తన భక్తి కలిగినటువంటి వాడు. చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అన్య జనాంగమై ఉన్నారు. అలాంటి వారి మధ్యలో తన భక్తిని ఎలా కాపాడుకోగలిగాడు? ఈరోజు మనము ప్రతి ఆదివారము దేవుని వాక్యం బోధిస్తూ, ఈరోజు యూట్యూబుల నిండా, ఆ ట్యూబుల నిండా, ఈ ట్యూబుల నిండా వాక్యాలు వింటూనే ఉన్నాం, కానీ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం. యోసేపు జీవితంలో, యోసేపు కాలములో ఏ ట్యూబులు లేవు, కానీ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, తన దర్శనాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు.
దేవుడు ఏదో ఒక రోజు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు అన్న నమ్మకంతో తన విశ్వాస యాత్రను కొనసాగించాడు. అలాగే భక్తులు అనేక మంది, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు చెరలో ఉన్నప్పుడు, అన్య జనాంగం మధ్యలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న యవనస్తులు 100 మంది ఉన్నారు. తన తోటి వారు చాలా మంది ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, తనతో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. యూదుల్లో నుంచి అనేక మంది యవనస్తులను ఎన్నుకున్నారు. 120 సంస్థానముల నుండి వచ్చినటువంటి యవనస్తులందరూ ఉన్నారు. రాజప్రవాసములో పనిచేసే వాళ్ళందరూ కూడా అన్య జనాంగం. కానీ అలాంటి జనాంగం మధ్యలో రాజు అన్యుడు, వారికి సంబంధించిన వారు కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో వారి భక్తిని కాపాడుకున్నారు. దే డిపెండ్ అపాన్ గాడ్ ఓన్లీ. దేవుడే. మన చుట్టూ ఎవరు లేకపోవచ్చు, మనకు తోడు ఎవరు లేకపోవచ్చు, మనం నిలబడితే దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం నిలబడితే దేవుడు ఉంటాడండి అక్కడ. మనం వెళ్తే దేవుడు ఉంటాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుని పిల్లలకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ప్రజలు కూడా అక్కడ చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. 1980వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు భయంకరమైన తేళ్లు, పాములు అన్ని గుడిసెలోకి వస్తుండే. వర్షం వచ్చిందంటే వర్షంలో కొట్టుకొని వచ్చినన్ని ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మన పాక దొరికేది, అందులోకి వచ్చాయన్ని. ఈరోజు ఈ ప్లేస్ సెంటర్ పాయింట్ ఆఫ్ ది టౌన్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. 12 సంవత్సరాల క్రితం కేశవరాజు కొండలో ఫస్ట్ ల్యాండ్ కొని ఫస్ట్ బిల్డింగ్ కట్టింది మనమే. మనం అక్కడ అడుగు పెట్టాం, రావాల్సిన అడుగు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. బైపాస్ వచ్చింది, జనం వచ్చేస్తున్నారు. అడవిలో ఉన్నాం, అడవిలో కూర్చున్నాం. పాములకి, తేళ్లకి బయటికి వస్తే ఆశ్రమం మన బిల్డింగ్. అది అనాథాశ్రమే, కానీ పాములకి, తేళ్లకి, పురుగులకి అన్నిటికి కూడా ఆశ్రయం మన బిల్డింగే. ఎడారిలో కూర్చున్నాం. ఇంకొక 5 years అయిపోయిందంటే సెంటర్ అయిపోతాం. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. చెప్పండి, ఆ మాట చెప్పండి. మనం ఎక్కడుంటే అక్కడ, గట్టిగా చెప్పండి, నమ్మకంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. ఆ దమ్ము, ధైర్యం ఉండాలండి. అగ్నిగుండంలో ఉన్నారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎక్కడున్నారు చెప్పండి? అగ్నిగుండంలో ఉంటే దేవుడు వదిలిపెట్టాడా? నో, దేవుడు అక్కడ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. నాకెవరు లేరు, నా చుట్టూ ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నాకు ఎవరు అనుకుంటే ఎప్పుడు అక్కడే ఉంటాం. మనకెవ్వరు లేరు అనుకుంటే మనం అక్కడే ఉంటాం. నాకు దేవుడు ఉన్నాడని రంగంలో దిగితే అందరు మనోళ్ళు వచ్చేస్తారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ఆశ్రయించు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, మనుషుల మీద ఆధారపడలేదు. దేవుడే. God has chosen me. God has given this opportunity. God has given the throne. God has given the people. ఈ స్థానానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. That's why I have to depend upon God only. దేవుని మీద ఆధారపడ్డాడు, ఆశ్రయించాడు. దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నాడు. స్తోత్రం. దేవుడు ఉజ్జియాని దినదినము కూడా అభివృద్ధి చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితం, ఒక సంఘం, ఒక వ్యవస్థ ఎదగాలంటే, అభివృద్ధి పొందాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? మనుషుల్ని కాదు. ఎవరిని ఆశ్రయించాలి? వాచ్మెన్ కాదు. ఎవరిని ఆశ్రయించాలి? వాచ్మెన్లు ఏముందండి, కొంతమంది ఇల్లు కాపాడుకోవడానికి కుక్కల్ని పెంచుతారు. కుక్కలదే ఉంది, కుక్కల్ని ఎలా మాయ చేయాలో కూడా దొంగలు నేర్చుకున్నారు.
ఓ మంచి బిస్కెట్ ఇస్తే చాలు, తోక ముడుచుకొని అక్కడే కూర్చుంటుంది. ఆడు చేయాల్సిన పనులన్నీ ఆడు చేస్తాడు. దొంగోడు ఏం చేస్తాడు? వాచ్మెన్ కూడా లేపేస్తాడు. అదే దేవుడు మనకుంటే, దేవుడిని ఎవడైనా చేయగలుగుతాడా? ఊరక తలకాయ ఒబ్బాకండి, చెప్పండి, ఆమెని చెప్పండి, చెప్పండి. దేవుడు మనతో ఉంటే చెప్పండి, దేవుడు మనతో ఉంటే వాచ్మెన్ చేసినట్టు దేవుడిని చేయగలడు ఎవడైనా? ఏది అంటారు ఏందండి? ఆమెని చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఊరికి అలా సైలెంట్గా తలకాయ ఊపేవాళ్ళుగా ఇది మనం గొర్రెలం కాదు. చెప్పండి, మనం ఎవరం కాదు. ఆడెవడో అంటున్నాడు మీరు గొర్రెలు అని. మనం గొర్రెలు కాదు. గొర్రెలు అనుకుంటున్నారు. గొర్రెల స్వభావం కలిగి ఉన్నాం, కానీ గొర్రెలమే. మన దేవుడు యోధా గోత్రపు సింహం. మనం సింహం పిల్లలు. చెప్పండి, మనం ఎవరో? పక్కన వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, సింహంలాగా ఉన్నారా? మనం అందరం ఎవరని చెప్పండి? సింహపు పిల్లలు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం. ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు అతన్ని దినదినం కూడా అభివృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు ఈరోజు మనం చదువుకున్నాం. అధికముగా ప్రకాశిస్తావు, అధికంగా బలం పొందుతావు, అధికంగా అభివృద్ధి అవుతావు. చెప్పండి, 3 విషయాలు. అధికముగా అభివృద్ధి అవుతావు. అయితే ఊరికినే అవుతారా? అధికంగా ప్రకాశించాలంటే గుడారములో ఉన్న దుర్మార్గం తీసేయాలి, శరీరములో ఉన్న దుర్మార్గం తీసేయాలి, మనస్సులో ఉన్న దుర్మార్గమును తొలగిస్తే లైఫ్ ప్రకాశిస్తుంది. రెండవది, అధిక బలం పొందాలంటే దేవుని అభిషేకము పొందుకోవాలి. దేవుడు నిన్ను అభిషేకించాలి, మనల్ని అభిషేకించాలి. మూడవది, అధికంగా అభివృద్ధి పొందాలంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాలి, యథార్థంగా ప్రవర్తించాలి, దేవుని సహాయం పొందుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు మనలను అధికముగా ఆశీర్వదించి నడిపించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన ప్రభువా, నీ పరిశుద్ధ గణనామను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మీ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, సన్నిధిని బట్టి వందనాలు ప్రభువా. కూడి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మీరు దీవించండి. గత వారమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు, క్షేమంగా నడిపించారు. అందుబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వారంలో మీరు మాకిచ్చిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించి యథార్థంగా జీవించి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి అభిషేకాన్ని పొందుకుంటూ ఎవరి జీవితాలైతే ఉంటాయో వారి జీవితాల్లో అధికమైన మేలు చేసే దేవుడవు తండ్రి. మా అందరి జీవితములలో అధికమైన మేలు జరుగును గాక యేసయ్యా. ప్రభువా, గతము కంటే నీ బిడ్డల జీవితాలు అధికముగా ఆశీర్వదించబడును గాక, అధికమైన మేలు పొందుదురుగాక, అధికముగా ప్రకాశింతురుగాక, అధికముగా అభివృద్ధి పొందుదురుగాక, అధిక బలాభివృద్ధి చెందుదురుగాక. గతము కంటే ఇక ముందు దినాలు మేలుకరముగా ఉండునుగాక యేసయ్యా. కూడిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వారములోని బిడ్డలు ఏ కార్యములు తలపెట్టుచున్నారో వారి ప్రయాణములన్నిటిలో మీరు తోడుగా ఉండి ప్రయాసంతటికి తగిన ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాసిన వారు, రాస్తున్నవారు, రాయబోతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయత్నము సఫలం చేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే కుటుంబ యజమానులు వారి కుటుంబముల కొరకు చేస్తున్న ప్రయాస, వారి శ్రమంతటిని మీరు చూచి ఆశీర్వదించండి. యజమానురాళ్ళు జ్ఞానముతో తన ఇంటిని కట్టడానికి సహాయం చేయండి.
కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి విద్యార్థులకు విజయమును అనుగ్రహించండి. చంటి బిడ్డలకు ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. యవ్వన బిడ్డల భవిష్యత్తును దీవించండి. వివాహముల కొరకు ప్రార్థిస్తున్న వారిని ఆశీర్వదించి త్వరలోనే వారికి సరైనటువంటి సాటి అయిన సహకారులు దొరకడానికి సహాయం చేయండి. చిల్డ్రన్ కొరకు, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నటువంటి సంతానలేమితో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకొని మీ దయ చూపించి మేలు కలిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వివాహముల కొరకు ప్రార్థిస్తున్న వారు, ఉద్యోగ ప్రయత్నములో ఉన్నవారు ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని నీ మేలు అనుగ్రహించండి యేసయ్యా. కూడి వచ్చిన భక్తులందరూ కూడా మీ సన్నిధికి ఇచ్చిన కానుక, అర్పణ, దశమ భాగ ప్రతిష్టార్పణలు దీవించి నూరంతల ప్రతిఫలం మీ బిడ్డలకు ప్రసాదించండి. ఈ వారములో జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. సహోదరులు విజయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన త్వరగా కోలుకొని మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. బిడ్డలందరికీ మీరు తోడై నడిపించమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక.